చాలా చాలా ఈరోజు విశేషంగా జ్ఞాన ఉదయ భవనంది ఉద్ఘాటన కార్యక్రమం, అంతేకాకుండా రక్షా బంధనము కూడా ఉంది. ఇటువంటి ఒక రక్షా బంధనంలో మీ అందరికీ కూడా కోటి కోటి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. పేరు చాలా బాగుంది ఈ భవనంది. అయితే అలాగే ఎవరైతే కుప్పంలో ఉన్న పరమాత్ముడి యొక్క పిల్లలు బీకేగా ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇదే చెప్తాను, మీ జీవితాన్ని మీరు ఎలా పరివర్తన చేసుకున్నారో, మీ జీవితంలో మీరు ఏ సుఖశాంతిని ప్రాప్తి చేసుకున్నారో, మీలో ఒక ఏకాగ్రత వచ్చినదో, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలందరికీ కూడా పరమాత్ముడి యొక్క సందేశం తెలిపి జీవితంలో సుఖం శాంతి ఇవన్నీ కూడా ఉదయం చేయాలి, మంచి భావనలు తీసుకురావాలి కోరి. అంతేకాకుండా ఈ భవనంలో ఎవరైతే కట్టడానికి మన తన యొక్క తను మన ధనం నుండి ఈశ్వర్య జ్ఞానము యోగం యొక్క ధారణ చేసి వారు ఈ పరిశ్రమతో భగవంతుడి యొక్క స్మృతిలో భవనాన్ని కట్టినారు. దానికంతా మీరు చాలా చాలా చిరరుణులు. 20 జన్మలు ప్రాప్తి చేసుకుంటున్నారు. అంతేకాకుండా నాకు ఎవరైతే ఉన్న రాజబాబు నాయుడు వాళ్ళ స్మృతి కూడా చాలా ఉన్నది. ఎందుకంటే యొక్క ఉదాహరణమైన మనసుతో ఇచ్చినటువంటి అది అటువంటి ప్లేస్ ఒక భవనాన్ని తయారు చేసి అక్కడ వచ్చేటటువంటి పరమాత్ముడి యొక్క కూడా రాజాన్ని ప్రతిరోజు ఆచరిస్తున్నారు అంటే అది వాళ్ళకి కూడా చాలా కావచ్చు, ధైర్యంగా కావచ్చు, నుండి తప్పకుండా ఆశీర్వాదం ఉన్నది అని భావిస్తున్నాను. ఈరోజు భలే వాళ్ళు ఇక్కడ లేదు, అయితే కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ ఒక ప్లేస్ ఇచ్చారు కనుక ఈరోజు ఈ భవనము రాజోగ భవనము అక్కడ కట్టడము జరిగింది. సంచితన మీ అందరికీ కూడా నేను ఇదే చెప్తాను, మీ యొక్క స్థానంలో కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఈ ఒక ఇలాంటి భవనాల్ని కట్టి పరమాత్మ సంతోషాన్ని భగవంతుడు ఇచ్చారు. అదే ఆ పరిశ్రమలో భగవంతుడి యొక్క మందిరాన్ని దానికన్నా బాబా పిల్లలు పరమాత్ముడి యొక్క పిల్లలు యొక్క తను మన ధనం నుండి ఎవరెవరు ఏ ఉన్నారో వాళ్ళందరూ అందించి అంచేతన వాళ్ళకందరికీ వాళ్ళు భలే మేస్త్రి కావచ్చు, లేక ఎలక్ట్రీషియన్ కావచ్చు, సరే దానికంతా చాలా పరిశ్రమతో భవనాన్ని కట్టి పరమాత్ముడి కర్తవ్యం కూడా భాగ్యున్నారు. అంచేతన మీరందరికీ కూడా పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది.